భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారన్న ఘటనపై రవికుమార్ కావలి అలియాస్ బిత్తిరి సత్తి తాజాగా సారీ చెప్పారు. నేను సరదాగా చేసిన వీడియో అది, కానీ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరిని కించపరచాలని కాదు, చిన్న అక్షర దోషం వలన అలా జరిగింది. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు బిత్తిరి సత్తి. తాను కూడా భగవద్గీతను ఆరాధిస్తానని, చదువుతానని తెలిపారు. కాగా భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడంటూ రాష్ట్రీయ వానరసేన బుధవారం హైదరాబాద్ టీఎస్ లో బిత్తిరి సత్తిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందరికీ నమస్తే. నేను రవికుమార్ కావలి, మీ బిత్తిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్, రీల్స్ లాగా, షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి